Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Shreyas Media, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ఎండాకాలం మొదలైపోయింది. తెల్లవారేసరికి బాణుడు బగబగమంటూ సిటీని హీట్ ఎక్కిస్తున్నాడు. అటు చూస్తే బయట ఎండ సెగలు, ఇటు చూస్తే హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో హాట్ అప్డేట్స్. వరసి ఇన్వెస్టర్లు కూడా బుర్ర హీట్ ఎక్కిస్తోంది. అలాంటప్పుడు కాస్త మైండ్ అండ్ బాడీ కూల్ అయ్యేలాగా, ఇన్వెస్ట్మెంట్ సేఫ్ అయ్యేలాగా కొన్ని మంచి సంగతులు తెలుసుకుంటే ఎంతే బాగుంటుంది కదా. అందుకే రియాలిటీ రంగంలో మీకు నచ్చే, మీరు మెచ్చే విశేషమైన అంశాలను మీ ముందుకు తెచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం భాగ్యనగరంలో రియాలిటీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సమ్మర్ ఆఫర్స్తో కస్టమర్ని ఊరిస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇటువంటి కూల్ అండ్ హాట్ థింగ్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ది షో. వనరుల సమర్థ వినియోగం గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ఆలోచించవలసినటువంటి కాన్సెప్ట్. కన్స్ట్రక్షన్ విషయంలో రిసోర్సెస్ ను సరిగ్గా వాడుకోవడం ఎంతో కీలకం. నిర్మాణ రంగాన్ని పర్యావరణ హితంగా మార్చడంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్ట్స్లను కస్టమర్లకు చేరువ చేసేందుకు IGBC మే 22 నుంచి 24 వరకు గ్రీన్ ప్రాపర్టీ షోను నిర్వహిస్తుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ప్రాపర్టీ షోకి సంబంధించి బ్రోచర్ను సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ప్రతి ఇల్లు పర్యావరణ హితంగా ఉండాలన్న ఆలోచన పెంపొందించేలాగా IGBC ఈసారి ప్రత్యేక థీమ్తో ముందుకొచ్చింది. బెటర్ హోమ్స్ ఫర్ యూ అన్న థీమ్ను పరిచయం చేస్తోంది. IGBC నేషనల్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారితో మనం ఈరోజు ఉన్నామండి. నెక్స్ట్ మంత్ మే 22 నుంచి 24 3 days జరగబోయే IGBC ప్రాపర్టీ షో గురించిన విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ని. హాయ్ సార్, నమస్తే సార్. నెక్స్ట్ మంత్ మనకి IGBC ప్రాపర్టీ షో జరగబోతోంది. సో దిస్ ఇస్ ద 3rd ప్రాపర్టీ షో అండ్ పాజిటివ్ సైన్ ఏంటంటే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన బ్రోచర్ అనేది రిలీజ్ చేశారు. సో దీని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? వీఆర్ ఆల్ ప్రౌడ్ ఎట్ IGBC. ఈ IGBC గ్రీన్ ప్రాపర్టీ షో అనేది ప్రపంచంలోనే ఫస్ట్ టైం మనం చేసాం హైదరాబాద్లో. అప్పుడు కూడా మనం గవర్నమెంట్ సపోర్ట్తో చేశాము. లాస్ట్ ఎడిషన్ కూడా మన రేవంత్ రెడ్డి గారే బ్రోచరు మనకు అన్వేల్ చేయడం జరిగింది. ఈసారి కూడా మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే బ్రోచర్ని అన్వేల్ చేయడం జరిగింది. సో ఇట్స్ అ పాజిటివ్ సైన్ ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. సో సీఎం గారు ఈస్ టేకింగ్ సో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రమోటింగ్ ది బిల్డింగ్ సెక్టర్, పర్టికులర్లీ సస్టైనబిలిటీ మీద కూడా వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మన భారత్ ఫ్యూచర్ సిటీ కూడా ఈ వాంట్ టు డూ నెట్ జీరో కార్బన్ అనే విధంగా అడుగులేస్తున్నారు. IGBC నుంచి కూడా లాస్ట్ షో అప్పుడు కూడా TSICతో కూడా మనం MOU చేసుకున్నాము టు టేక్ ది భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఎ నెట్ జీరో కార్బన్ సిటీ చేయాలని ఫ్యూచర్లో. అండ్ ఈసారి IGBC ప్రాపర్టీ షో ఏ థీమ్తో రాబోతోంది? మన ప్రాపర్టీ షో ఈసారి బెటర్ హోమ్స్ ఫర్ యూ అనే థీమ్తో స్టార్ట్ చేసినాము. మనకు లాస్ట్ 2 editions కూడా చూసుకుంటే వి గాట్ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది డెవలపర్స్, గ్రీన్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్, గ్రీన్ టెక్నాలజీ ప్రొవైడర్స్, తర్వాత గ్రీన్ సర్వీసెస్ గురించి మనకు వచ్చిన స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ ఏంటంటే IGBC గ్రీన్ ప్రాపర్టీ షోకు క్వాలిటీ ఆఫ్ ఫుట్ఫాల్స్ బాగున్నాయి, కన్వర్షన్స్ బాగా జరిగినాయి, మాకు బిజినెస్ బాగా వచ్చింది అనేది వీ గాట్ ద ఫీడ్బ్యాక్ అండ్ దే ఆర్ అప్రిషియేటింగ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద డెవలపర్ ఫ్రెండ్స్. ది సస్టైనబిలిటీ అనేది ఇప్పుడు కన్జ్యూమర్ లెవెల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బిగ్ కార్పొరేట్స్ ఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ హూ ఆర్ రెంటింగ్ any commercial space, IT space, or they want to buy also, first question is the building rated? Is it a green space or not అంటున్నారు. కల్చర్ అనేది ఆ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు రెసిడెన్స్లో కూడా ఆ విధంగా వస్తూ ఉంది. ఫ్యూచర్లో మీరు ఒక ప్రోడక్ట్ అమ్మాలన్నా, అపార్ట్మెంట్స్ అమ్మాలన్నా, ప్రాజెక్ట్ చేయాలన్నా, అన్లెస్ ఇట్ హ్యాస్ అ రేటింగ్ మీరు అమ్మడం కష్టం అవుతుంది. మెనీ బ్యాంక్స్ ఆల్సో దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, దే ఆర్ ఎంకరేజింగ్ డెవలపర్స్ టు అడాప్ట్ ఇట్ అండ్ సమ్ బ్యాంక్స్ ఆర్ గివింగ్ 10 basis points హోమ్ లోన్ కూడా తగ్గిస్తూ ఇస్తున్నారు. So my request to all the developer friends, green material manufacturers, green services, green technology, whoever is there in India or abroad or within Telangana, you please participate in the world's unique green property show which is happening
in Hyderabad in May during the 22nd, 23rd and 24th, which is the rare opportunity I can say. Because we have been participating, we are seeing various exhibitions, but this type of exhibition which is supported by state government, which is also unique. Unless otherwise there is the strength in the property show, no government will support. So I once again request all the stakeholders of industry come and participate in IGBC Green Property Show 2026 and make it a grand success. Thank you. థ్యాంక్ యూ సార్. అందరూ ఆశ్చర్యపోయేలా, ఇండస్ట్రీ అబ్బురపడేలా రాయల్ అండ్ గ్రాండ్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడానికి తిరుగులేని కమిట్మెంట్ అండ్ బెస్ట్ ప్లానింగ్ ఉండాలి. ప్రతి ప్రాజెక్ట్ ని ఐకానిక్ గా తీర్చిదిద్దుతూ కస్టమర్ల మనసులో యూనిక్ ప్లేస్ దక్కించుకుంటున్న ఘనత నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ప్రతి అడుగులో, ప్రతి ప్రాజెక్టులో విశ్వసనీయమైన సేవలతో హైదరాబాద్ రియాలిటీ మార్కెట్లో సుస్థిరమైన కీర్తి సంపాదించుకుంది నిఖిల. సమున్నతమైన ప్రాజెక్ట్ ఉండడమే కాదు, విలువల్లోనూ సంస్థ అధినేత శ్రీనివాసరావు గారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. సమాజం పట్ల తమ వంతు బాధ్యతతో సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు నిలుస్తూ వస్తూ ఉన్నారు. మరోవైపు రియాలిటీ రంగంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి రియల్టర్గా అసోసియేషన్లో సైతం తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. నారేడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్కు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆయన ఇప్పుడు రీసెంట్ గా నారేడ్కో తెలంగాణ చాప్టర్ కు జీసీ మెంబర్ గా ఎన్నికై బహుముఖ ప్రతిభను చాటుతున్నారు. హైదరాబాద్ సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉన్న ఏరియా మోకిలా. ఇది అత్యంత నివాసమైన ఏరియా. మోకిలా ప్రాధాన్యత ముందుగానే గుర్తించారు నిఖిలా సంస్థ అధినేత శ్రీనివాసరావు గారు. అందుకే ఇక్కడ వరుసగా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసి మోకిలా అంటే నిఖిలా అన్నంత స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. హైదరాబాద్ రియాలిటీలో వన్ ఆఫ్ ద టాప్ ఆర్గనైజేషన్గా ఎదిగింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఇప్పుడు మన నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎండి, అలాగే నారెడ్కో వెస్ట్ జోన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ నారెడ్కో తెలంగాణ జీసీ మెంబర్ శ్రీనివాసరావు గారితో మనం ఉన్నామండి. సో ఈరోజు ఆయన అడిగి ఆన్ గోయింగ్ అలాగే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఇంకా బోలెడని విషయాలు ఉన్నాయి, అవన్నీ డిస్కస్ చేద్దాం. హాయ్ సార్. నమస్తే. హలో అమ్మా. నమస్తే. ఆల్ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నిఖిలా కన్స్ట్రక్షన్స్ నుంచి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అప్డేట్ ఏంటి? ఎన్సిడిలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్లో 3 ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. ఒకటి రాయల్ పెవిలియన్ హైరైజ్ అపార్ట్మెంటు, 2 వివాంత గ్రీన్ మెడోస్ విల్లా ప్లాట్స్, 3 ఎన్సిడి సాయి పల్లె కమర్షియల్ బిల్డింగ్. 3 కూడా కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ దశకు తీసుకొచ్చాం. ఎన్సిడి రాయల్ పెవిలియన్లో మాత్రం డి బ్లాక్ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టడం జరిగింది. లగ్జరీ ఫ్లాట్స్ అన్నీ కూడా డి బ్లాక్ను కూడా ఇప్పుడు పర్మిషన్స్ అన్ని పొంది ఒక 4 స్లాబ్లు వేయడం జరిగింది. ఈ 3టితో పాటు మనం ఎనదర్ 4 ప్రాజెక్ట్స్ ఈ సంవత్సరం లాంచ్ చేయాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నాం. దానికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్సిడి పర్పుల్ ఒక ఈ మంత్లోనే భూమి పూజ ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు ఇంకొక 2 విల్లా ప్రాజెక్టులు, ఒక వెంచర్ కూడా లాంచ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రాజెక్ట్స్లో కస్టమర్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, తగ్గట్టుగా ప్రాజెక్ట్స్ డిజైనింగ్ ఉంటుంది. అలాగే మీరు బిల్డర్ అసోసియేషన్తో కూడా సో ఆ యాక్టివిటీస్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాయి అన్నమాట. ఆ టైంని ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? వీఆర్ ద పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ, దిస్ బిగ్ కమ్యూనిటీ. సో అందులో సపోజ్ మనం నరేంద్ర మోడీ గారిని తీసుకుందాం, ఆయనకి 24 అవర్సే. రేవంత్ రెడ్డి గారిని తీసుకుందాం, సీఎం గారిని, ఆయనకి 24 అవర్సే. ఎంత పెద్ద పోస్ట్ అయినా ఎంత చిన్న పోస్ట్ అయినా వాళ్ళందరికీ ఉండేది 24 అవర్స్ టైమే. మనం హ్యూమన్ నేచర్ ఏంటంటే నేను బిజీ అని ఒక మనం చెప్పుకుంటూ ఉంటాం, బట్ యాక్చువల్గా ప్లాన్ ప్రాపర్గా చేసుకుంటే బిజీ అంటూ ఏమి ఉండదు. సో మనం ఏమేం పనులు చేస్తున్నాం, దానికి ఎంత టైం కేటాయించాలి ఎఫెక్టివ్గా అనేది చూసుకుంటే అసోసియేషన్లో ఉంటే అసోసియేషన్కి కొంత భాగం, మన ప్రాజెక్ట్స్ కోసం కొంత భాగం, ఫ్యామిలీ కోసం కొంత భాగం. దీంతోపాటు నేను ఇంకా సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తాను. ఎన్సీఆర్ నిఖిలా సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఒక ట్రస్ట్ కూడా రన్ చేస్తున్నా, దాంట్లో కొన్ని యాక్టివిటీస్ చేస్తాం. అలాగే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్గా ఉన్నాం, ఆ మీటింగ్లకు వెళ్తాం. అక్కడ కూడా ఏమైనా కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలంటే అక్కడ కూడా మేము కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాం. ఇంకా అనేక రకాలైన సోషల్ యాక్టివిటీస్ జరుగుతుంటే వాటికి కూడా వెళ్ళి అవార్డ్స్ ఇవ్వటం, డిస్ట్రిబ్యూట్ చేయటం అన్నీ కూడా చేస్తూ ఉంటాం. అంటే ఐ లవ్ లివింగ్ విత్ ద పీపుల్. సో అందరితో కలిసి జీవించడం అనేది చాలా ఇష్టమైన పని నాకు. ఐ లవ్ వర్కింగ్ విత్ ద పీపుల్, మీటింగ్ మోర్ పీపుల్ అండ్ మింగిలింగ్ విత్ ఆల్ ద పీపుల్. మోడర్న్ టైమ్స్ లో లగ్జరీ హోమ్ అందరి ఫస్ట్ చాయిస్ గా నిలుస్తుంది. లివింగ్ స్పేస్ అందంగా విశాలంగా ఉండడమే కాదు, లావిష్ గా, స్పెషల్ గా, అల్ట్రా మోడర్న్ గా ఉండాలి. చూస్తే వావ్ అనిపించాలి. ఏ విషయంలో అయినా తగ్గేదే లేదు అనిపించే విధంగా ఉండాలి. అద్భుతం అంటే ఇదే అనిపించాలి. మీ డ్రీమ్ హౌస్ ఇదే అయితే ఆ కలలకు నిజరూపం ఇచ్చేది పౌలమి ఎస్టేట్స్.
లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్స్ కే ఐకానిక్ గా నిలిచే పౌలోమి ఎస్టేట్స్ ఒక కొత్త మైలురాయికి చేరుకుంది. ఉన్నత ప్రమాణాలు, అత్యున్నత విలువలతో ఈ సంస్థ 2 దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 20వ వార్షికోత్సవ వేడుకలు ఆత్మీయ వాతావరణంలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పౌలోమి సంస్థ కస్టమర్లు, అభిమానులు, శ్రేయోభిలాషులు అంతా కూడా హాజరయ్యారు. ప్రతి ప్రాజెక్ట్ లో మరింత అభిమానులను సంపాదించుకుంటూ వస్తున్న పౌలోమి ప్రస్థానాన్ని సంస్థ ఎండి ప్రశాంత్ రావు గారి అంకిత భావాన్ని అతిథులంతా ప్రశంసించారు. ప్రైమ్ లొకేషన్ లో డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోవాలని భావించే ఎందరో కలలను నిజం చేసిన రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలోమి ఎస్టేట్స్ 2 దశాబ్దాల సక్సెస్ కు చిరునామా అనిపించే ఎన్నో ప్రాజెక్టులతో సౌత్ ఇండియా రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఘనత ఈ సంస్థ సొంతం. ప్రతి ప్రాజెక్టును దేనికదే సాటి అన్నంత రీతిలో తీర్చిదిద్దడమే పౌలోమిని సమున్నతంగా నిలిపింది. సో పౌలోమి 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో ఉన్నాం మనం. ఇదిగోండి చక్కగా. సో టుగెదర్ అగైన్ వేర్ ఆ స్టోరీ బిగిన్. సో వాటర్ ఫ్రంట్ తో మొదలైన పౌలోమి జర్నీ సో ఇప్పుడు ఫ్లోరిక్ దాకా వచ్చిందనమాట. సార్ కంగ్రాచులేషన్స్ టు యూ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఎలా అనిపిస్తుంది? చాలా మంది చాలా బాగా మాట్లాడారు. వెరీ హ్యాపీ. ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ అవర్ బేస్, ది ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. సో డెఫినెట్లీ క్లోజ్ టు అవర్ హార్ట్. సో హౌ వి evolved ఫ్రమ్ వాటర్ ఫ్రంట్ ఇన్ 2005 టు ఫ్లోరిక్ or Palazzo in 2026 is definitely a huge growth that we've seen, and we've evolved a lot, and thanks to all the customers, our support staff, our families. I think with all this we've grown so far, and thank you very much. సో వాటర్ ఫ్రంట్ లో అప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ లాంచ్ టైంలో తీసుకున్న వాళ్ళు, ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది వచ్చారు. యాక్చువల్గా ది స్పోక్ సో గుడ్ అబౌట్ వాటర్ ఫ్రంట్. సో అంతే కదా, పౌలోమి వాళ్ళు ఏ ప్రాజెక్ట్ చేసినా అలాగే ఉంటుంది. అండ్ సార్ 20 ఇయర్స్ యానివర్సరీ స్పెషల్ ఏంటి అంటే ఫ్లోరిక్ త్వరలో లాంచ్ కాబోతుంది అనమాట. Yes, we are launching Florik on the 18th of April. So looking forward to a successful project అండి. ఎస్, సో ఫ్లోరిక్ గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. సో నార్త్ బెంగళూరులో తనిసంద్రలో చాలా అద్భుతమైన బజ్ క్రియేట్ అయినటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే ఇప్పుడు మన పౌలోమి ఫ్లోరిక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దాని ఎమ్యూనిటీస్ గురించి, దాని లుక్ గురించి, దాని ప్లేస్ గురించి, అంటే హాట్ ప్లేస్లో ఉందన్నమాట. సో ఇది కూడా ఖచ్చితంగా చాలా బాగా సక్సెస్ అవుతుంది సార్, 100%. సో ఎనీథింగ్ యూ వాంట్ టు సే అబౌట్ ఫ్లోరిక్ ఆర్? Yeah, I think Florik has been a dream project and our first project, as I've already mentioned, in Bangalore already. And I think finally after about a year and a half wait, we are just getting ready for the launch this month. Another 2 weeks now, and the response has been very good. Correct. Already we've started circulating this information in the market. We've received RERA, we've received everything, all the required permissions are in place. 18th రోజు we're going to be launching it. ఎన్ని ఇయర్స్ లో ఆ ప్రాజెక్ట్ మనకి ఫైనల్ అవుతుంది? 3.5 years is what we are looking at to complete this project, consisting of 747 units in 9 acres with 4 towers, G+27 floors. So it's quite an exciting launch for us, and we are looking forward to it. ఎస్. సో త్వరలో మదీనాగూడలో కూడా కొత్త ప్రాజెక్ట్ మనం చూడబోతున్నాము. అండ్ అలాగే రాబోతున్న రోజుల్లో సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్లో కూడా చూడబోతున్నాము. దాని డీటెయిల్స్ కూడా త్వరలో మీ అందరికీ చెప్తాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్, అండ్ కంగ్రాచులేషన్స్. పౌలోమి 20 కాదు 30, 40, 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా మీరు ఇలాగే చక్కగా ప్రశాంతంగా, యంగ్గా, డైనమిక్ డైరెక్టర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Thank you very much. Thank you, sir. Thank you. ఎన్నో కలలు, మరెన్నో ఆశలు, మరెన్నో సంతోషాల కలయికే డ్రీమ్ హౌస్. ప్రతి కళ అందంగా ఉండేలా, ప్రతి ఆశ సంపూర్ణంగా నెరవేరేలా, ప్రతి సంతోషం నిండుగా ఉండేలా స్వర్గాన్ని తలపించే రీతిలో నివాసాలను తీర్చిదిద్దుతూ ఎందరో కస్టమర్ల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న సంస్థ అన్విత గ్రూప్. బెస్ట్ కండిషన్స్ ఉన్న చోట, వెల్ డెవలప్డ్ ఏరియాలో, సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండే ప్రాపర్టీలకు ఐడియల్ డెస్టినేషన్ అన్విత గ్రూప్. ఈఎంఐలు ఈ రోజు నుంచే కట్టాలి, కొన్నాళ్ళు వెయిట్ చేసి సొంతింట్లో అడుగు పెట్టాలి. ఎవరికైనా మోయక తప్పని భారం ఇది. ఈ భారం కస్టమర్లపై పడకుండా వారికి భరోసాగా నిలుస్తున్న రియాలిటీ సంస్థ అన్విత గ్రూప్. హోమ్ యువర్స్ ఈఎంఐ అవర్స్ అంటూ కస్టమర్లకు ఒక క్రేజీ ఆఫర్ ఇస్తోంది. ఈ ప్రీ ఈఎంఐ ఆఫర్లో భాగంగా కస్టమర్లు మొత్తం ప్రాపర్టీలో 10% చెల్లిస్తే చాలు, మిగతా 90% ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ టైంలో చెల్లిస్తే సరిపోతుంది. న్యూ బయర్స్ కు ఎలాంటి బర్డెన్ లేకుండా అన్విత ఇచ్చిన ఆఫర్ మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
హలో సార్, హాయ్. హలో రేణు, ఎలా ఉన్నారు? ఆల్ వెల్ నాన్న, బాగున్నాం. సో ఎటువంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా కూడా అమికబుల్గా దాన్ని సాల్వ్ చేయడం అనేది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అని చెప్పొచ్చు. అండ్ మనం సఫర్ అవ్వకుండా, స్ట్రెస్ అవ్వకుండా, దట్ పేషెన్స్ లెవెల్ ఈజ్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఇన్ 1 day or 1 year. సో ఐ థింక్ చిన్నప్పటి నుంచి అది మైండ్. Exactly, yeah. Thanks to our parents, and that is how they brought us up, and that is the basic principle we are following. See, if you look at my logo says building happiness. So if I am not happy, I cannot make anybody happy. If I am not true to myself, I cannot be true to anybody. These are the core fundamentals which our parents infused in us, and that is what I mean. See, ours is a joint family. We 3 brothers are together. So along with our 3 brothers, Vijay also he became our family again now. So we follow those core principles our parents infused in our day-to-day life. We exactly are implementing the same thing in our business, in our day-to-day life. So that is the reason, I mean, we are happy. We don't confront. We don't consider anything as a stressful thing. And we continue working happy, and we continue making people happy. All our customers are very happy. I mean, they interact with us. Everyone talks to me. Whenever I talk to them, I ask only one question: are you happy? And every time they tell, yeah, I'm happy. We're happy. We have no issues. ఓకే, సో అన్విత ఈజ్ ఆల్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. Happiness. బాలకృష్ణ గారు అదే చెప్పారు. అవును, చూసాం. It is not about building homes. Longest event of the season, this entire season. I don't rate that way, but yes, it's a sort of get together with our customers' families. It so happened that I met a lot of people at one location, one place. Even I was very happy for that meet, and a lot of customers met me, and they also expressed the same thing. I really enjoyed that night, and I spent a lot of time with Balakrishna Garu. I was really surprised that he spent a lot of time with us on that night. Stayed there with a lot of patience. I was very happy for that, to be honest. Okay, that's great, sir. So we would like to know your prediction in real estate. See, I never think negative about real estate, honestly. For me, it is really consistent. I mean, we never faced any situation after incorporation of this company. As I told several times to you, Renu, we are in affordable areas, basically. See, my customers are 95% of the population, not the elite 5%, because I am not in elite areas or whatever. So I consider Kollur is my elite area. We are giving a lot of affordable luxury in that area. You can compare our product with Financial District product or Neopolis product. Once our building is ready, then we will show the market what difference it makes, when you provide a lot of amenities, how a design can show a difference. Like, I have 1.6 kilometer skywalk on 31st floor. And I have a 3-acre central park. We don't go for very high density. Our density is very low. We don't make so many people in one particular land area. So number of apartments versus acreage is very less for us. These are the principles we follow, basically. అందం, ఆనందం, సంతోషం, సౌకర్యం, పచ్చదనం, ప్రశాంతత ఉన్న చోట నివాసం అంటే అంతకన్నా కావాల్సింది ఏమీ ఉండదనిపిస్తుంది. గ్రోత్ స్కోప్ ఉన్న చోట, గ్రీనరీ నిండిన చోట ఇల్లు సొంతం చేసుకోవాలనేది ఎంతో మంది కోరిక. కస్టమర్ల ఆనందమే లక్ష్యంగా, వారి కలలను నిజం చేయడమే ధ్యేయంగా ప్రాజెక్ట్స్ను డెవలప్ చేస్తున్న రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. బెస్ట్ క్వాలిటీస్ అఫోర్డబుల్ బడ్జెట్లో అందుబాటులో ఉండేలాగా ప్రెజెంట్ జనరేషన్ కస్టమర్లు కోరుకునే అన్ని ఎమ్యూనిటీస్తో ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ రోజు రోజుకు కస్టమర్ల ఆదరణను పెంచుకుంటోంది. ప్రతి ప్రాజెక్ట్లో కస్టమర్లకు మాక్సిమం బెనిఫిట్ లభించేలా ప్లానింగ్ చేయడం జేఎస్ఆర్ ప్రత్యేకత. డిటిసిపి రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ మరెవరూ ఆఫర్ చేయలేనటువంటి బెస్ట్ ప్రైజింగ్ కి అందిస్తుంది. కస్టమర్లందరికీ మరింత చేరువయ్యేలా కొన్ని ప్రాజెక్టులకు ఇప్పుడు క్రేజీ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా 10 లక్షలకే ప్లాట్ సొంతం చేసుకునేటువంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. కొన్ని ప్రాజెక్ట్స్ లో ప్రాపర్టీ సొంతం చేసుకుంటున్న వారికి ఉచితంగా వీకెండ్ హోమ్ అందిస్తుండడం ఎంతో ఎగ్జైటింగ్ ఆఫర్ అని చెప్పొచ్చు. హలో సార్, హాయ్. హాయ్ అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాను. కస్టమర్ ఈ రోజు వచ్చారు, ఇప్పుడు సాటిస్ఫై అవ్వడం కాదు, సో వాళ్ళ నెక్స్ట్ 10 years లేదా వాళ్ళ కిడ్స్ కూడా లివింగ్ అట్మాస్ఫియర్ అనేది ప్లెజెంట్ గా ఉండాలి అనే ఉద్దేశం కనిపిస్తుంటుంది మీ ప్రతి ప్రాజెక్ట్ లో కూడా. ఈ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అనేది ఎలా ఫాలో చేస్తారు? సో సింపుల్ అండి, మాకు దాదాపు 2 lakhs వరకు మాకు కస్టమర్స్ ఉన్నారు ఈ 20 years నుంచి. మేము కస్టమర్ దగ్గరగా వెళ్తాం, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ నాలెడ్జ్, ప్రోడక్ట్ గురించి, ప్రాజెక్ట్ గురించి చక్కగా వివరిస్తాం. అవసరమైతే నా వరకు కూడా నేను అది కలుస్తాను అనమాట. మా సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు కూడా చాలా చక్కగా హోమ్ విజిట్స్కి వెళ్తారు, సైట్ విజిట్స్కి వెళ్తారు. రిపీటెడ్గా కస్టమర్ ఫ్లో అనేది కంటిన్యూగా ఉంటుంది.
అలానే ఆ లీడ్ మేము జనరేట్ చేస్తున్నా. వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా డాక్యుమెంటేషన్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, అలానే సైట్ డెవలప్మెంట్స్ కానీ, మా హాస్పిటాలిటీ కానీ, మా సర్వీసెస్ కానీ, ప్రాజెక్ట్ గురించి వివరంగా వాళ్ళకి వివరించడం కానీ, ఒక లొకేషన్లో ఒక ప్లాట్ ఉంటుంది, వాళ్ళకి ఆ ప్లాట్ అక్కడ ఎందుకు కొనాలి, కొంటే వాళ్ళకి వచ్చేటటువంటి ఇమీడియట్గా వచ్చే లాభాలు ఏంటి, ఆఫ్టర్ 5 years ఏంటి, ఆఫ్టర్ 10 years ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి చక్కగా మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్, మా స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ మై సెల్ఫ్ అంతా కూడా మేము కలిసికట్టుగా ఒక టీం వర్క్ లాగా పనిచేస్తాం కాబట్టి మాకు కస్టమర్స్ ఫ్లో అనేది రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. అవేర్నెస్ బాగా ఉంది కాబట్టి కస్టమర్లో వాళ్ళకి తగినట్టుగా మమ్మల్ని మేము తయారు చేసుకున్నాం కాబట్టి మాకు ఫ్లో కరెక్ట్గా ఉంటుంది, ఇన్వెస్టర్స్ వస్తూనే ఉంటారు. ఇప్పుడు క్యాపిటల్ సిరీస్ ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. సో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపెన్ పీస్. సో వీటి గురించి, వీటిలో ఉండే వినూత్నమైన ఆస్పెక్ట్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నాను. డెఫినెట్గా అండి. ఈ క్యాపిటల్ 1, క్యాపిటల్ 2, ఓపల్, పీస్ సిటీ అని ఎమరాల్డ్ అనే వెంచర్స్ ఉన్నాయి. ఒకటిది ఈస్ట్ హైదరాబాద్లో ఉన్నాయి. మినిమం వెంచర్ సైజే 100 acres ఉంటాయండి, పెద్ద వెంచర్లు. ఎమరాల్డ్ వెంచర్ అయితే దాదాపు 700 acres వెంచర్ అది. ఈ వెంచర్స్ ఏంటంటే ఒకటి అక్కడ రైల్వేస్ ఉంది, రోడ్వేస్ ఉంది, ఎయిర్వేస్ ఉంది, పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, చక్కటి ఎయిర్ ఉంటుంది, చక్కటి వాటర్ ఉంటుంది అక్కడ. భక్తుల సముదాయం ఎప్పుడు ఫిలిగ్రిమ్ హబ్ అనమాట. యాదాద్రి సైడ్ అంతా ఎక్కువ భక్తులు వస్తూనే ఉన్నారు. సో ఈ ప్రాంతాల్లో కనెక్టివిటీ హైవే ఫేసింగ్లో ఉంది కాబట్టి హైవేలో ఒక టౌన్షిప్ కావాలంటే అక్కడ రైల్వేస్, రోడ్వేస్ చాలా ఇంపార్టెంట్, వాటర్ ఇంపార్టెంట్, పీస్ఫుల్ చాలా ఇంపార్టెంట్. మేము ఈ గేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేసి పెట్టాం, అప్రూవల్ తీసుకొని పెట్టి వాటిని సేల్ చేస్తున్నా. అందులో తక్కువ ప్రైస్కి మేము ఇస్తున్నా, ఎక్కువ అమ్యూనిటీస్ ఇస్తున్నా. అమ్యూనిటీస్ అంటే వాటర్ కానీ, ఎవెన్యూ ప్లాంటేషన్, రెడ్ శాండ్లు, మ్యాంగో, రిసార్టు, వీకెండ్ హోమ్స్, 10 lakhsకే ప్లాట్ ఖరీదిస్తున్నా. దాని సెక్యూరిటీ మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తున్నాం. సో అందరూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న వెంటనే, ఇన్వెస్ట్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది, డెవలప్మెంట్ మీ కళ్ళ మీద కనపడుతుంది. ఓకే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏ రియాలిటీ సంస్థనైనా అగ్రస్థానంలో ఉంచేది, కస్టమర్ల అభిమానం దక్కేలా చేసేది సరైన ప్లానింగ్, పర్ఫెక్ట్ క్వాలిటీ. ఈ క్వాలిటీస్ పుష్కలంగా ఉన్న సంస్థ వాసవి గ్రూప్. అందుకే హైదరాబాద్ రియాలిటీ రంగంలో దశాబ్దాలుగా టాప్ ప్లేస్లో కొనసాగుతూ వస్తుంది వాసవి సంస్థ. 3 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవంతో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి వేలాది మంది కస్టమర్ల అభిమానం సొంతం చేసుకున్న ఘన చరిత్ర వాసవిది. ప్రైమ్ లొకేషన్స్లో ప్రీమియం ఫీచర్స్ తోటి ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తూ ఇండస్ట్రీలోనే టాప్ ప్లేస్ లో నిలుస్తూ వస్తోంది. ప్రామిసింగ్ టైంలో ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేయడం, ఫ్యూచర్ ట్రెండింగ్ గా నిలిచేలా ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏమాత్రం జోరు తగ్గకుండా ప్రామిస్ చేసిన విధంగా ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేస్తూ కస్టమర్లను మెప్పిస్తోంది వాసవి. హైదరాబాదులోని అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో ప్రీమియం ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రూప్. కస్టమర్ల సాటిస్ఫాక్షన్ కి పెద్దపీట వేసేలా అద్భుతమైన హౌసింగ్ ప్రాజెక్టులు తీర్చిదిద్దడంలో వాసవికి ప్రత్యేక గుర్తింపు ఉంది. హాయ్ అండి. హాయ్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఇన్ని కంపెనీస్ ఉండగా, ఇన్ని వెంచర్స్ ఉండగా వాసవి గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే వాసవి గ్రూప్లో ఉండే స్పెషాలిటీ ఏంటి? కస్టమర్ల నమ్మకమేనండి. ఎన్నో వేల మందికి మనము ఇండ్లు ఇచ్చాము, అదే మాకు నమ్మకం. వాసవి అంటేనే నమ్మకం. ఇక్కడ వచ్చి అందరికి ఖచ్చితంగా వాళ్ళకు ఫ్లాట్ అందుబాటు ధరలో దొరుకుతుంది, వాళ్ళకి కట్టిస్తామన్న నమ్మకమేనండి. సో వాసవి అంటే నమ్మకం, నమ్మకం అంటే వాసవి. వాసవి గ్రూప్ హఫీజ్పేట్లో డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్టు వాసవి లేక్ సిటీ సర్వ హంగులతో కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. 17.5 acres విశాల విస్తీర్ణంలో 13 టవర్లుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు మోడర్న్ ట్రెండ్స్ కు ప్రతిరూపంలా ఉంటోంది. వాసవి లేక్ సిటీ ప్రాజెక్ట్ చాలా పెద్ద వెంచర్ అండి. అది దాదాపు 17 ఎకరాల ల్యాండ్ అండి. ఇది చాలా మంచి వెంచర్. దాదాపు 1900 కుటుంబాలు దాంట్లో ఉండబోతున్నాయండి. అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి అది. ఇది ఆల్మోస్ట్ వర్క్ కంప్లీషన్ చేసుకున్నామండి. వెరీ షార్ట్లీ వీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్. నార్సింగి ఏరియాలో మొత్తం 8 టవర్స్ లో 45 ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హై రైజ్ ప్రాజెక్ట్ అట్లాంటిస్ పనులు కూడా జెట్ స్పీడ్ తో ముందుకెళ్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ని త్వరలోనే హ్యాండ్ ఓవర్ చేసే టార్గెట్ ని పెట్టుకుంది వాసవి.
కస్టమర్ల ఆనందాన్ని ఆకాశం అంచులు తాకించే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న వాసవి అట్లాంటిస్ స్కై టవర్ ప్రాజెక్టులో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉండనున్నాయి. ORR కు చేరువలో ఉండటంతో హైదరాబాదులో ఏ మూలకు వెళ్లాలన్నా చాలా ఈజీగా చేరుకోవచ్చు. వాసవి అట్లాంటిస్ 12 ఎకరాల ల్యాండ్ 45 lakhs స్క్వేర్ ఫీట్ అండి. ఇది స్టెప్డ్ బిల్డింగ్ అండి. అన్ని టవర్లు 45 floors ఉన్నాయండి. కొన్ని 45 ఉంటాయి, కొన్ని 40 ఉంటాయి, కొన్ని 36 ఉంటాయి, కొన్ని 34 ఉంటాయి. అట్లా స్టెప్డ్ బిల్డింగ్ అండి. ఇది చాలా బాగా డిజైన్ చేశామండి. అంటే ఒక ఫ్లాట్కు నెక్స్ట్ ఫ్లాట్ వచ్చి వాళ్ళకు గార్డెన్ ఉంటుందండి. డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఉందండి. దాదాపు 1 lakh స్క్వేర్ ఫీట్ల క్లబ్ హౌస్ ఉంది దాంట్లో. వీఆర్ ప్లాన్ యాజ్ ఎ వెరీ హై అండ్ ప్లాన్ చేసినాము. చూసేందుకు అట్రాక్టివ్ గా, లైఫ్ స్టైల్ లావిష్ గా, ఎమ్యూనిటీ సూపర్ గ్రాండ్ గా, లొకేషన్ ప్రైమ్ ఏరియాగా ఉన్న చోట నివాసం ఉంటే అంతకన్నా హ్యాపీ ఇంకేముంటుంది? విలాసానికి, సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ప్రాజెక్టులతో ప్రీమియం లైఫ్ స్టైల్లో న్యూ ఎరా స్టార్ట్ చేసేలా టాప్ రేంజ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేస్తున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీతో పాటు డిస్ట్రిక్ట్స్ లోను బెస్ట్ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టుతో కస్టమర్ల అభిమానాన్ని దక్కించుకుంటోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. సిటీలో రాజేంద్ర నగర్ ఏరియా అంటే నేలపై ఉన్న ఇంద్రలోకం అన్నంత క్రేజ్ వచ్చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో ఇది సిటీలోనే బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియాగా గుర్తింపు పొందింది. రాజేంద్ర నగర్ ఏరియా సిటీకి హైలైట్ అయితే ఈ ఏరియా రియాలిటీ ప్రాజెక్ట్స్లో హైలైట్ గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విలా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18కు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విలా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విలాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. ఈ ప్రాజెక్ట్కు మరో మేజర్ అట్రాక్షన్ ప్రాస్పెరా కౌంటీ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్లోనే ఉంది. విలువలు, విశ్వసనీయత పునాదిగా, నమ్మకమైన సేవలు, చక్కటి ముందు చూపు మూల స్తంభాలుగా ఎందరో కస్టమర్ల ఆనందానికి చిరునామాగా నిలిచిన సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. కంప్లీట్ లివింగ్ కు కావలసిన అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్న చోట విలాసానికి, సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది. లావిష్ లైఫ్ స్టైల్ ఎక్స్పీరియన్స్, ప్రీమియం లివింగ్ ను పరిచయం చేసేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్? అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డేటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా, వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతూ ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పెరా కౌంటీ అని కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6,000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 tier సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందియడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో అంటే డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Until then, bye bye.